బస్తా వరికింది, అన్న బండి కూడా వస్తుంది. నాస్ట్ అయిపోతుంది. అప్పుడు చాలా ఒక 3-4 years బ్యాక్ అయితే ఈ రోడ్ అయితే డబల్ కాలేదు, అప్పటికి సింగిల్ రోడ్ ఇది. అది నేను వచ్చి మన బీజాపూర్ రోడ్ వచ్చేసి ఇప్పుడు డబల్ అయింది, ప్లస్ టోల్గేట్ కూడా పడ్డది, కానీ ఇంకా చాలు కాలేదు. అద్భుతమైన నేషనల్ హైవేలకు అయితే ఎంటర్ అయినాం. ఇది వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా. నైట్ 2 గంటలకు వెళ్ళిన వాడికెళ్ళి అనుమతియాలు అయిపోయినాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి మనం కొల్లాపూర్ లో అవుతున్నాం అనమాట. చక్కెర లోడ్ ఇంకొచ్చినాము. ఈవినింగ్ వచ్చినాము, అప్పటిదప్పుడే లోడ్ అయిపోయింది. చాలా పెద్ద ఇండస్ట్రీ, పెద్ద ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ. కొన్ని వేల చెరుకు ట్రాక్టర్లు ఉన్నాయి. మీకు ఇప్పుడు తినడానికి వెళ్తాము, ఇప్పుడైతే చూపిస్తుంది చూడండి. ఇప్పుడే లోడ్ కూడా అయిపోయింది. పట్ట అయితే మనమే కట్టుకున్నాం అనమాట. 7 వాడి బొగ్గలు గుంజుకొస్తాయి అనమాట. లేక లేక కట్టినట్టు కడితే. నిన్న మొన్న రీసెంట్ గా ఆడ కట్టినాం, కానీ కట్టినప్పుడల్లా కొంచెం తాడు రబ్బర్ తాడు, ప్లాస్టిక్ తాడు లాగా ఉంది అనమాట మాది. అందుకనేసి కానీ డిజైన్ మాత్రం ఏం తగ్గని వెనకిలంగా చూసినాడు అవాక్ కావాలి, అట్లా వేసినాం అనమాట. మామని చూపిస్తాడు. మామూడు బాబు కష్టజీవి అంటే వీడు అసలు పట్టలు వరిచి అన్ని చేసేవారు కదా. చూపి సార్ చేతులు చూపి. వాడు ఒకటే పట్టలు వరుచుకున్నాడు. ఇంకా మన అంటే తాడు గుంజ ప్రోగ్రామ్ కిందికి వెళ్ళి ఇద్దరికి అంతే ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల. పంప పోయి తినేసోదంపా. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ల్యాబ్ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చినాయి అనమాట. 2 o'clock వచ్చినాయి. ఇంకా ఎంట్రీ చేయించుకునే వరకల్లా ఈ టైం అయింది. కొంచెం బయటికి వచ్చి గేట్ వరకు వచ్చే వరకల్లా తీరా చూస్తే చెక్కు ట్రాక్టర్లు వచ్చేసి ఇట్లా జామ్ అయిపోయినాము. మొత్తం మార్కెటింగ్ జామ్ అయింది. ఇప్పుడు సెక్యూరిటీ అన్న వాళ్ళు అయితే క్లియర్ చేసినారు చూడండి. ఇన్ని ట్రాక్టర్లు చూడండి. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది. మన కరెక్ట్ రివర్ సైడ్ ఉంది. నది పక్కల టెంపుల్ ఉంది. వస్తాం ఇట్లా పొగమంచుతో ఉన్నట్టుంది. వాటర్ వేడి వాటర్. దాని రోడ్లలో నైట్ టైం రావడమే కరెక్ట్. ఎందుకంటే అది కొల్లాపూర్ సిటీ అంటే నో ఎంట్రీ తెలియదు, లేకపోతే మనకి ఎంట్రీ ఉందా లేదు. డేలో అయితే నైట్ వచ్చినాం అనుకో, నో ఎంట్రీలు ఉండవు, ఏముండవు. తక్కువ వెళ్ళిపోవచ్చు మనకు మ్యాప్ చూపించినట్టు వల్ల. డేలో అయితే మళ్ళీ అట్లా అవుట్కట్స్ వచ్చి హైవే ఎక్కి హైవే నుంచి మళ్ళీ లెఫ్ట్ దిగి అంత కథ. డేలో అయితే పక్క నో ఎంట్రీ ఉంటుంది. పక్కలోకి అయితే ఈ రోడ్డు చూస్తే అట్లుంది. గల్లీలోకి వెళ్ళి ఉంది. గల్లీలు మొత్తం గల్లీలు. హైదరాబాద్ గల్లీలో పోటీ ఎట్లుంటుందో సేమ్ అట్లుంది. ఆడాడైతే ట్రక్ నో ఎంట్రీ అని బోర్డులు కూడా ఉన్నాయి గల్లీలకి. ఇక్కడ లోపలికి వెళ్ళకూడదు. ముందులో వచ్చేసి సాంగ్లీ తర్వాత కాగ్వాడ్,
కాగ్వాడ్ నుంచి లెఫ్ట్ కొడితే అత్ని, అంటే అత్ని బీజాపూర్ రోడ్ డైరెక్ట్. ఇప్పుడు ఇంకా టీ షాప్ కూడా ఆపి కనుక్కున్నాం. టీ కన్నా ముందు మనకి రోడ్లు ఇంపార్టెంట్ అనమాట. అందుకనేసి మంచి ఏడంటే ఆడ ఆగినాం అనుకో వరుసక్క చెప్పాడు. అందుకే ఒక మంచి టీ షాప్ కూడా ఆగినాం అనుకో వాళ్ళు కొంచెం రోడ్ మనకి ఐడియా ఇస్తారనమాట. ఐడియా ఇచ్చిన దాని ప్రకారంగా వెళ్ళొచ్చు. సోలాపూర్ రోడ్డు లెఫ్ట్కి వచ్చేసి రైట్కి మనం మీ నుంచి రైట్ టర్న్ అవ్వాలి. సంగోలా, సోలాపూర్, లాతూర్. కరెక్ట్గా 6 కిలోమీటర్స్ వెళ్ళి దిగాలి. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పిండు అనమాట అన్న చాయ్ షాప్ అయినా. ఇది ఒక్కటి జాగ్రత్తగా చూసుకొని దిగినాం అనుకో ఇంకా డైరెక్ట్ మనం బీజాపూర్ వెళ్తాం. ఇక్కడ దిగలేమనుకో పంపదీసి డైరెక్ట్ ఇంకా సోలాపూర్ పోతుంది మళ్ళీ ఇదే రోడ్డు. ఇంకా చూసుకొని కొంచెం ముందే దిగినాం అనుకో మన జాగ్రత్తలో మనం వెళ్ళిపోవచ్చు. ఇందాక సోలాపూర్ హైవే ఎక్కినాం కదా, ఒక 9 కిలోమీటర్స్ అయితే వచ్చి మళ్ళీ అయితే హైవే దిగినాం. ఇప్పుడు ఈ నుంచి మనం కాగ్వాడ్ రోడ్డు పోవాలి. కాగ్వాడ్ రైట్కి వెళ్ళి మళ్ళా కొంచెం ముందుకు పోయిన తర్వాత 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్. కొల్లాపూర్ బోర్డు ఉందండి. కొల్లాపూర్ ఈ రోడ్ ఆమ్లెట్ ఉన్నట్టు చక్కనే. ఈ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. మాకు తెలియదు ఈ రోడ్లో బార్డర్లు గీడర్లు ఉన్నాయని. ఒక ఆర్టీఓ బార్డర్ అయితే కలిగింది. ఆర్టీఓ చెక్ పోస్ట్ 600 తీసుకున్నాం. 600 ఫస్ట్ టైం వస్తే మనకి ఏ రోడ్లు ఏమున్నాయని మనకి ఎట్లా తెలుస్తుంది. ఫస్ట్ టైం మనం ఈ రోడ్లో రావడం. కర్ణాటక బార్డర్. టైర్లు అయితే చల్లగానే ఉన్నాయి. ఇటు కాలే. వాతావరణం ఎట్లుందంటే మామూలుగా లేదు. ఎట్లుంది రాలే? చలి పెడుతుందా చెప్పు. చలి పెడుతుందా పెడతలేదా? నీకు ఇందాకేదో అంటే ఏం పెట్టింది? చల్లగానేనా ఇంకేమన్నా? మొన్నట్లాగా ఏమైనా అయిందా? అన్న కూడా వచ్చిండు. అత్నీలో అయితే ఆగినాం. టీ స్టాప్ కంప్లీటెడ్. ఇంకా మాకు బాట బచ్చగాడి పుల్లేసి 4 గంటలకు అనుకొని ఒక రోడ్డు చూసుకోడు ఏం చూసుకోడు. ఇంకో ఇట్లా అంటాడు. ఇంకా బండి స్టార్ట్ అయినాడు ఇట్లా పెడతాడు. పెట్టి ఇట్లా అంటాడు. ఆరని కొట్టారు కదా. ఒక వీడియో ఉందా మీకు? ఎగ్జాంపుల్ వీడియో పెడతా చూడండి. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన డైరెక్ట్ మీకు డౌన్లోడ్ చేసిన మళ్ళీ పెడతా. బీజాపూర్ రోడ్లోకి అయితే వచ్చినాము. అప్పుడు చాలా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ రోడ్ అయితే డబల్ కాలేదు. అప్పటికి సింగిల్ రోడ్ అయింది. అతని నుంచి మన బీజాపూర్ రోడ్ వచ్చేసి డబల్ అయింది. ప్లస్ టోల్ గేట్ కూడా పడ్డది కానీ ఇంకా చాలు కాలేదు. పొద్దున్నే రాత్రి తీసి పెట్టుకున్నాం. షుగర్ ఫ్యాక్టరీ కాదు, ట్రాక్టర్లో కలిసి సెల్ఫ్ కార్డ్ అయితే తీసిన మనవాడు. నా చెరుకు కార్డు పని పట్టినట్టు నువ్వు చేసే పని ఎట్లా పనులు కానీ చెరుకు చూద్దాం కొద్దిగా. సిమెంట్ పనులు మొత్తం పట్టలు వేసుకోకుండానే వస్తున్నాయి. ముందర వచ్చే పనులు అన్ని టాటా పనులు అవి వస్తున్నాయి. అట్లా అయింది. ఓ అమ్మ దేని కూర్చుంది రాది. ఇప్పుడు వచ్చేసి జమఖండి దగ్గర అవుతున్నాము. ఇంకా ఈ నుంచి మనం స్టేట్ వెళ్ళాలి. ఈ సర్కిల్ ఈ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. కన్ఫ్యూజన్ ఈ నుంచే మొదలైతే అసలైన కన్ఫ్యూజన్. ఈ సర్కిల్ ప్రతి సర్కిల్ ఇట్లా ఉంటుంది. ఈ సర్కిల్ అక్కడ జాగ్రత్త చూసుకోవాలి. బోర్డులు ఉంటే మ్యాక్సిమం, కాకపోతే కొంచెం చూసుకొని వెళ్ళాలి. మ్యాప్ ఎట్లా చూపిస్తుంది అంటే ఇప్పుడు చక్కగా ఉంది కదా, అది ఇట్లా చూపిస్తుంది. చూపించాలి కదా మనం బిస్కెట్ అవుతాం అనమాట.
కర్ణాటకలో అయితే పొలాలు తిన్నాం. ఇప్పుడు పొలాలు ఇళ్ళ పైన ఇప్పుడే కాదు. అయితే వచ్చినాం అనమాట. ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ అంతా బీజాపూర్ కిందకి వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఒక ఆర్టీఓ బార్డర్ చెక్ పోయి తగ్గితే ఆల్రెడీ ఆడ 500 అయితే పే చేసినాము. 500 అయితే పే చేసాము. మళ్ళా ఇప్పుడు బీజాపూర్ ఆర్టీఓ ఉంటాయి. మళ్ళీ ఆర్టీఓ ఉన్నాడు, పోయి మాట్లాడితే 1500 అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం ఉన్నది పాసింగ్ ఉంది, పర్మిట్ ఉన్నాయి, అన్నిటి కానీ ఉన్నాయి. ఇక గట్టిగా మాట్లాడారు కదా, బిల్లులు అయితే చూపిస్తావా 1500 ఎట్లా అంటాడు ఆయన. అంటే దిగాలేదు మనకి బిల్లు ఒకవేళ అంటారు. అది అడుక్కొని ఆడ ఆల్రెడీ బాటలు తీసినాం సార్ మళ్ళీ ఇదేనా అంటే మళ్ళీ సార్ ఈనాడు మళ్ళీ 500 తీసుకోవాలి. పక్కకు చిన్న బ్లర్ వేసి ఫోటో పెట్టుకోవాలి. ఏం చేస్తాం, ఆల్రెడీ సిటీ పడేసి ఉంటారు. మళ్ళీ కూడా ఇవన్నీ పాడున్నాయి మరి జ్ఞాపకాలు. ఈ రోడ్లు ఇవన్నీ 2021లో వచ్చిన 2021లో ఆ ఇయర్లో తిరిగిన బాగా ఇక్కడ నమ్మల బండికి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు అద్భుతమైన నేషనల్ హైవేలకైతే ఎంటర్ అయినాం. ఇది వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా. మన సిందగికా నుంచి మళ్తే షాపూర్ దాకా ఇదే రోడ్డు, అసలు ఇడవకుండా ఉంటుంది. ఇంకో మొత్తం కచ్చ రోడ్డు. 4వ గేర్ 5వ గేర్ ఇంకా పోయే బండి 4. ఇంకొక గేర్ టాప్ 5వ గేర్ పడ్డదంటే మళ్ళీ తుస్సాని ఒక బ్రేక్ కట్ వస్తుంది, దుంకేయాలి. సంచి కూడా జారింది, కిందికి జారింది. తాళ్ళు వేసి పనులు వేసుకున్నాం మళ్ళా. మన ఆయన ఏం బ్రేక్ కట్టాలో ఏం కథ. ఫస్ట్ అడిగింది అన్నబండి కూడా ఇప్పుడు వచ్చేసి మనం యాదగిరిలో అవుతున్నాము. ఇక పొద్దున్న నుంచి అయితే ఎక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు. అసలు భేదాలు వచ్చిపోయింది ఆ రోడ్లు నడిపి. దాదాపుగా సిందగి నుంచి షాపూర్ దాకా అయితే మొత్తం కచ్చ రోడ్డు. అప్పుడు ఎట్లున్నదో అట్లే ఉంది, ఏం మారలేదు. 4వ గేర్లో 5వ గేర్లో వస్తుంది బండి. అంత డేంజర్ ఉన్నది. ఈ వీడియో తీసినంత ఓకే కాదు కదా, అసలు ఏం ఓకే లేదు. ఇప్పుడు వచ్చి డీజిల్ ఫుల్ చేసుకున్నాము. చేసుకొని ఇప్పుడు తిన్నాం. మార్నింగ్ స్లీపింగ్ ఏం చేయలేదు. ఇప్పుడు తిని వాళ్ళు అయితే బయలుదేరినాం. యాదగిరిలో అయితే వెళ్తున్నాం ఇప్పుడు. తెలంగాణకి ఎంట్రీ అయినా మొత్తం మీద మహారాష్ట్ర కర్ణాటక అన్ని దాటి 6 దాటి ప్రస్తుతం తెలంగాణకి ఎంట్రీ అయినా. ఈ తెలంగాణ కూడా దాటితే ఆంధ్రకి ఎంట్రీ అయినా మాది అన్లోడింగ్ పాయింట్ వచ్చినట్టే. వచ్చేసి మన్యంకొండ. టీ షాప్ చాయ్ షాప్లో అయితే నైట్ మొత్తం ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు మనం తాగాలనుకున్న ఇటు దాకా వస్తే మనకి కీ అయితే దొరుకుతుంది. ఇప్పుడేమో అబ్బా మనం మంచిగా జర్నీ అవుతుంది, సాఫీగా సాగిపోదాం. ఆ జడ్చల్ల గంగాపూర్ అటు దాటిన తర్వాత అయితే చూద్దాం. ఇవన్నీ తెలిసిన ఊర్లో అని ఏడైతే ఎక్కువ ఫుటేజ్ అయితే షూట్ చేయడం లేదు. తెలియదు ఏమైనా ఉంటే సంథింగ్ న్యూ ఏమైనా జరిగినా ఉంటే చూపిద్దాం అనేసి వెళ్తా ఉన్నాం. చూసి పిస్తా బాబు నగర్ సెక్షన్ ప్లస్ అన్నీ ఉంటాయి అన్నమాట.
ఫుడ్ సెక్షన్, పిల్లలు ఆడుకోనికే, బర్త్డేలు చేసుకోనికే అన్ని. ఇంకా ముందర వచ్చేసి జడ్చల తర్వాత గంగాపూర్. ఈ పలుకు దాటిపోలేవు విమల్ పలుకులలో కేసరి. వచ్చేసి మనం మల్లేపల్లి దగ్గర ఉన్నాం. టైము ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇంకా మనం వెళ్ళాల్సింది గున్నంపల్లి పక్కకి వెళ్ళాలి, గోపాలపురం, ఈ గోపాలపురం వెళ్ళాలి. బండ్లు అయితే స్పీడ్ వస్తుంది, చూసుకొని తాకుతారు. నాన్ స్టాప్ ఇలా అయితే నాన్ స్టాప్ వెళ్ళిపోదాం, లేకపోతే ఆగి ఇలా పడుకొని వెళ్దాం. ఆల్మోస్ట్ ఇప్పటికే మనం వెళ్ళిన టైము నిన్న ఈ టైంకి వెళ్ళాం, 2 o'clock వెళ్ళాము. ఇప్పటికే 23 hours దాకా అవుతుంది దాదాపుగా. ఇంకా ఓపి ఉన్నంత వరకు తోలి కొద్దిసేపు పండుకొని ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోదాం. పొద్దుగాల వరకు వెళ్ళిపోతే అన్నుడు అయిపోతుంది. మ్యాక్సిమం అయితే వెళ్ళడానికి చదువుతాం, నిద్ర వస్తే వెళ్ళాం మన బాగా. జస్ట్ కోదాడ వచ్చినాము. కోదాడ వచ్చే వరకు టైం వచ్చేసి ఇది 5 అయింది. కాలేజ్ దగ్గర అయితే ఒక 1 hour అయితే పడుకొని లేచి వచ్చినాం. ఇంకా 180 kilometers ఉంది. అది వీలైనా తొందరగా అయితే వెళ్ళిపోదాం. అన్లోడ్ అయితే అంట, అక్కడ షుగర్ కూడా లేదంట. పరిటాల ఆంజనేయ స్వామి పొద్దున్నే దర్శనం చేసుకున్నాం మా బాస్ని. చిన్నప్పుడు టూర్ తోలికి వచ్చేది, స్కూళ్ళలో టూర్లు వస్తే వీడికి పక్క. చిన్నప్పుడు స్కూల్లో టూర్ తోలికి వస్తే మచిలీపట్నం బీచ్, పరిటాల ఆంజనేయ స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఇది చూపించేది. ఇది ఇంకోటి ఏడుపాయలు ఉంటుంది అది. ఇబ్రహీంపట్నం అయితే ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు. పొగ చూడండి ఎంత గలీజ్ పొల్యూషన్ అంటే అంత గలీజ్ అవుతుంది. ఎవ్వరికి అంత అర్థం అవుతుంది గమనిస్తే, కానీ ఇంకో కనిపిస్తుందా పొగ మొత్తం పోయి ఆల్మోస్ట్ పైన మేఘంలాగా తయారైపోయింది. ఇంకో ఫోన్ లో నీట్ గా కనిపిస్తుంది. ఇంకో అది ఉంది, అది ఇది కాకుండా విజయవాడ అయితే వచ్చేసినాం. ఇంకా అప్పటిలాగా అయితే డైరెక్ట్ సిటీలోకి వెళ్ళేది లేదు. బైపాస్ వండర్పల్ నుంచి ఇంకా ఇంట్లోనే పోవాలి. ఏలూరు పోవాలన్నా, విశాఖపట్నం, మచిలీపట్నం ఎక్కడ పోవాలన్నా ఇంటికి పోవాలి. ఈ బైపాస్ ఎక్కాలి. ఇంతకుముందు దారి వల్లేదు అక్కడ. ఇంతకుముందు అయితే దారి వల్లేకుండే. మొన్న ఓపెన్ చేసి పడ్డది కానీ ఓపెన్ చేయలేదు. రీసెంట్గా మొన్న దుర్గమాత జరిగినాయి నవరాత్రులు, అప్పుడు బాగా స్వామిమాలలు అవి ఎక్కువైనప్పుడు బైపాస్ అయితే ఓపెన్ అయిపోయింది. కానీ ఆడ ప్యాచ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఫుల్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా బ్రిడ్జిలు ఉన్నాయి కదా, బ్రిడ్జిలు అక్కడ దిగాలి, ఎక్కాలి. ఆడ ప్యాచ్ వర్క్ ఉంటుంది. అదొక్కటి కూడా కంప్లీట్ అయితే ఇంకా టాప్ అండ్ టాప్ అయిపోతుంది. చక్కెర బస్తా అయితే ఇంకా ఎక్కువ జారింది. మన వైట్ బ్రేక్ అక్కడ ఉంటే కదా తన గుజేది, దాని మీద వచ్చే వరకన్నా ఇంకా ఎక్కువ జారిపోయింది. కొంచెం అంటే కిందికి జారి తాము లూజ్ అయింది. ఈ వైట్ సైడ్ కొంచెం వేస్తున్నాం అన్నమాట, అంత బాగాలేదు క్వాలిటీ.
ఓన్లీ బట్టతారు లాగా ఉంటుంది. మనం నార్మల్ గా ధాన్యాలకు వేస్తాము తార అయితేనే కరెక్ట్. అది ఎంత టైట్ లాగితే అంత టైట్ ఉంటుంది. టైట్ అప్పుడు పూర్తి టైట్ అవుతుంది, బొబ్బలు వస్తేనే ఏదో మస్తు కుదిరి అన్నట్టు, కానీ కొంత దూరం వచ్చాక లూజ్ అయిపోతుంది. అది ఎందుకని ఇంతవరకు తమిళనాడు పనులు చూడండి మీరు, ఇలాంటి తాడు ఉంటుంది పక్క. అది ఎంత గుంజినా అప్పుడే లూజ్ అయిపోతుంది, కొంచెం దూరం పోయిన లూజ్ అయితే కొండ కూడా ఊసిపోతుంది పని పడితే, అట్లా ఉంటుంది అనమాట. మరి ఈ తాడు ఎందుకు అందరి లోడ్లకు పనికి వస్తుంది అనుకోండి. అందరి లోడ్ సిమెంట్లోకి వేసుకోవాలి, ఎక్కువ మంట పెట్టడానికి ఎక్కువ రిస్క్ లేకుండా అంటే వేసుకోవచ్చు, కానీ హైడ్రోల్లోకి అయితే పనికిరాదు. ఇంకో ఇప్పుడు అదే వేరే తాడు ఉంటే అసలు చక్కెర మంచిగా జారుడు కాదు కదా, అసలు లోడ్ కూడా కాలేకపోతుంది. మొత్తం తాళ్ళు లూజ్ అయిపోయింది, మీకు అనిపోయినాక చూపిస్తున్నాను. ఒక లోడ్ కాదు, ఇప్పటికి మొన్న ఏది మోటార్ షుగర్ లోడ్ వేసుకొచ్చినాము, లూజ్ అయినాయి కానీ అసలు ఇంచలేము అనగలేము. మళ్ళీ ఇంకేమైంది, షుగర్ లోడ్ ఒకటి మొన్న సోయాకి పోయినాము, అది డిఓపి అది పచ్చక్క పోయినాం కదా, ఆడ లూజ్ అయిపోయింది. ఆడ నుంచి 20 తీసుకొని ఇంకోటానికి వెళ్తే ఆడ కూడా లూజ్ అయిపోయింది. ఇబ్బంది పెడుతుంది కాదు మార్చేద్దాం. ఇది ఇట్లా పెట్టి ఇంకో కొత్త తాడు అయితే కొందాం. ఇదిగోండి ఇది వచ్చేసి మన గొల్లపూడి అది ఉంది కదా సర్కిల్, గొల్లపూడి సర్కిల్ కాడికి వెళ్ళే రోడ్డు. చక్కగా పోతే మనం అటు నుంచి వస్తే ఫస్ట్ ఫ్లైఓవర్ దిగి వచ్చేది దీన్నే కలుస్తాము. ఇంకా మనం ఈ ఫ్లైఓవర్ దిగుడు గన్నవరం ఎయిర్పోర్ట్ రోడ్లో అయితే వాళ్ళ ఇల్లు రోడ్ సెకండ్ ఇది. ఇంకా ముందర కూడా చాలా ఉన్నాయి, దిగాలి ఎక్కాలి. మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం, ఇంకా 3 కిలోమీటర్స్. దీని నుంచి రైట్కి వెళ్ళాలి లోపలికి. ఈ ఊరి పేరు గోపాలపురం. మేము ఇంకో గోపాలపురం ఉంది దేవరపల్లి సైడ్, మేము ఆ గోపాలపురం అని అనుకుంటున్నాం. ఈ గోపాలపురం టు కన్నాపురం రోడ్ అంట. ఒకవేళ మ్యాపే కూడా పెట్టి బిస్కెట్ అవుతాం అనమాట. అదే గోపాలపురం ఆ గోపాలపురం పోయి ట్రాక్టర్ తోలాడితే ఇంకేందుకు చెప్తుంది దొరకదు కాదు. రావులపల్లి సరబాపురం ఏడంది రా మాకు గిడ ఓ లారీ పడతావా అమ్మ.